హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. మనం ఈరోజు ఈ చిన్న వ్లాగ్లో ఇక్కడ ఆఫ్టర్నూన్ అండి 3:30 టైంలో ఇలా వర్షం పడుతూ ఉంది. చాలా బాగా పడిందనమాట వర్షం కూడా. 3:34 టైంలో చూడండి ఎలా పడుతుందో వర్షము. ఫుల్ మబ్బులు వచ్చాయి. సో ఈ టైంలో నేను ముందు రోజు అనమాట, ఏకాదశికి ముందు రోజు ఫ్లవర్స్ అవి అన్నీ తెచ్చుకొని నీట్గా కుట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనము ఒకరోజు ముందు ఈవినింగ్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పండగ రోజు విసుగు అనేది లేకుండా చాలా ఈజీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పువ్వులను, కాగడాలను రెండు పువ్వులను తీసుకొని ఇలా ఈ మెథడ్లో కడతానమాట నేను. చాలా బాగుంటాయి అన్నమాట. విచ్చిన తర్వాత ముందుగా ప్లేట్కి ఒక 2 లేయర్స్ దారాన్ని చుట్టుకొని నాట్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 2 దారాల మధ్యలో ఇలా మనకు కాగడాలు ఒక వరుస అయితే ఒకటి, రెండు అయితే రెండు ఇలా పెట్టుకొని నాటు వేసుకుంటూ రావాలన్నమాట. నేను పువ్వులు కుడుతూ ఉంటే మా పాప చూడండి మొబైల్ తీసుకొని ఆడుకుంటూ ఉందన్నమాట. సో పువ్వుల మనకు ఎంత దండ కావాలనుకుంటే పొడవు, అంత పొడవు ఇలా కుట్టుకోవడమే అనమాట. చివరన నాట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆసుపత్రి ప్లస్ కాగడాలు కలశం మీద పెట్టడానికి, అమ్మవారి ఫోటోలకు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేయడం వల్ల నేను ఇలానే కడతానన్నమాట ఎక్కువ పువ్వులు. సో రెండో మెథడు మనము ఈజీగా ఇలా చేతో నాటు వేసుకుంటూ కుడతాం కదా, ఇవి కొన్ని అన్నమాట. కొన్ని పటాలకు ఇలా కూడా వేస్తాము పొడవు రావాలనుకొని, ఈజీగా కూడా అవుతుంది కదా. సో ఇది సెకండ్ టైపు, ఇలా కుడతాం అనమాట. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయని మన ఛానల్లో ఫ్లవర్స్ కుట్టే విధానాలు షార్ట్స్ వీడియోస్లో 1 year బ్యాక్ చాలా ఉన్నాయి చూడండి. చామంతి పువ్వులను కాడలు లేనివి ఎలా కుట్టుకోవాలని. సో ఇలా మా ఇంటి ముందర వాటర్ యాపిల్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్కు కాయలు బాగా రెడ్గా అయిపోయాయి. సో అవి కట్ చేసుకుందాం, దేవునికి పెట్టచ్చు కదా ఏకాదశి రోజు అని చెప్పి కట్ చేస్తున్నాము. ఈ ఉడతలు అనేటివి చాలా కొరికి పడేస్తున్నాయి అన్నమాట. సో దొరికినవి అలా కట్ చేసుకుంటూ ఉంటాం. చూడండి ఇంకా అక్కడ పైన ఉన్నాయి, అందలేదు. సో ఈ వాటర్ యాపిల్ తినడం వల్ల కూడా చాలా మంచిదండి. ఇది టేస్ట్ కూడా సేమ్ యాపిల్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సాల్ట్, మిరియాల పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఓసారి దొరికినప్పుడు ట్రై చేయండి. షుగర్కు కూడా చాలా మంచిదన్నమాట ఈ ఫ్రూటు. ఇప్పుడు మనకు కూడా అవైలబుల్గానే ఉన్నాయి వాటర్ యాపిల్స్. ఇది ప్లాంట్ అనమాట, ఇలా పెద్దగా అయిపోతుంది. సో ఈవినింగ్ టైంలో 6 కూడా ఇంకా వర్షం తగ్గలేదు చూడండి, పడుతూనే ఉంది. అక్కడ రామచిలుకలు కూర్చున్నాయి, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటే. సౌండ్ నేను మ్యూట్ చేసేసాను, సో వాయిస్ అనేది లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ వర్షాకాలం తప్పకుండా ఈవినింగో మార్నింగో కంపల్సరీ వర్షం పడుతూ ఉంటుంది కదా. సో పని డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అయినా అదొక హ్యాపీనెస్. ఇవి మా పైన బాల్కనీలో ప్లాంట్స్ అనమాట. అన్నీ నీట్గా క్లీన్గా వాష్ చేసేసి వాటర్ పట్టేసాము. ఇది వైట్ నందివర్ధనం ప్లాంట్ అనమాట. ఇది కూడా పాట్లోనే చాలా బాగా వస్తుంది చూడండి, చాలా బాగా పూస్తాయి అన్నమాట పువ్వులు కూడా. ఈ పక్కన ప్లాంటు రేగి పండ్లు అంటాం కదా మనము, దూది రేగికాయలు, ఆ రేగి పండు చెట్టు అనమాట. పాట్లోనే వస్తుంది, ఇది కూడా పూత వచ్చింది. ఇప్పుడు చూద్దాం కాయలు ఎన్ని రోజులకు వస్తాయో. ఇంకా మార్నింగ్ టైం అయితే మనము మన రాయలసీమ కదండి, రాయలసీమ స్పెషల్ అంటేనే శనగబేళ్ళ పాయసం. సో నేను 2 గ్లాసులు శనగబేళ్ళను అలా కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఈ పక్కన పాలు, సగ్గుబియ్యాన్ని ఉడికిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి బెల్లం వేసేసి ఇలా కలుపుకోవాలి. శనగబేళ్ళ పాయసం అంటేనే బ్యాళ్ళు చిరిగిపోకూడదు అనమాట, బ్యాళ్ళులా ఉండాలి, స్మూత్గా ఉండాలి. సో దీంట్లోకి మనము నెయ్యితో జీడిపప్పు, కొబ్బరి వేసి ఇలా పెట్టేద్దాం తాలింపు. ఇక్కడ నూనె అనేది మరిగిపోతుంది. ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పును వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మనం తయారు చేసి పెట్టుకున్న పాయసంలో వేసేసుకోవాలి. ఇప్పుడు మన పాయసం అయితే మార్నింగ్ తయారైపోయింది ప్రసాదానికి. సో కొన్ని బఠానీలను, శనగలను కూడా ఉడకబెట్టాను గుగ్గిళ్ళ కోసం. అలాగే కొంచెం పెసరపప్పును కూడా దేవునికి నైవేద్యం కోసం చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట పూజకు. ఆల్రెడీ పువ్వులు అన్నీ కుట్టేసుకున్నాం కదండి. ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ పెట్టుకొని మనకు
ఎవరికి ఏ విధానాల్లో చేసుకుంటారో పూజ ఆ విధానంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజించుకోవడమే. మేమైతే ఇలానే సింపుల్గా చేస్తానండి, హడావిడేం లేకుండా. సో మనం కోసిన పండ్లు, పాయసం, శనగపప్పు అన్నీ ఇలా దేవునికి పెట్టేసి పువ్వులతో నీట్గా డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవడమే అనమాట. టెంకాయ కొట్టేసుకొని, మనకు తొలి ఏకాదశి అనేది పండగలన్నిటికీ స్టార్టింగ్ అనమాట. అందుకోసం తొలి ఏకాదశి అంటారు కదా. సో ఈరోజు కొంచెం అలా నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి మేము అలా వెళ్ళామన్నమాట. ఫారెస్ట్లో ఉంది ఇక్కడ నరసింహస్వామి. సో నెక్స్ట్ వీడియో ఈ నరసింహస్వామి క్షేత్రం గురించి, ఎలా వెలిసాడు ఆయన అనే దాని గురించి అయ్యవార్లను అడిగి తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఈయన నరసింహస్వామి అన్నమాట. అలాగే మనం నరసింహస్వామి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏకాదశి శుభాకాంక్షలు.